హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. పాలు చక్కెర నెయ్యి ఉంటే సరిపోతుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా పాలల్లో ఒక కొంచెం నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్. ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వెన్నుకున్నాక పాలను బాగా మరిగించుకోవాలి. మధ్యలో మధ్యలో నెయ్యి వేసుకుంటా బాగా మరిగించుకోవాలి. ఇలా ఒకసారి నిమ్మకాయ పిండాక ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉంటే నెయ్యి వేసినప్పుడల్లా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్నాయి కదా, ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. పాలు మొత్తం చిక్కబడే వరకు ఉంచుకోవాలి, మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. పాలు విరగడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు పాలు మొత్తం దగ్గర పడ్డాయి. ఇలా అయ్యాక మరొకసారి కలుపుకోవాలి. ఇలా చిక్కపడేంత వరకు నెయ్యి అనేది మీదికి ఇట్లా తేలుతుంది చూడండి. ఇలా మరిగాక ఇలా దగ్గర పడాయి చూడండి. మరి కొద్దిసేపు మరిగించుకోవాలి. చాలా బాగుంటుందండి. సేమ్ కలాకండి జున్ను లాగా ఉంటుంది. స్పూన్తో తీస్తే వస్తుంది చూడండి. అంతే, ఒక బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సింపుల్ ప్రాసెస్లో చేసుకునే స్వీట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.